రైతులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 18వ విడతకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనకైతే టైం అయితే రావడం జరిగింది. ఈ ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో 18వ విడతల డబ్బులపై అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ఏదైతే ఉందో ప్రభుత్వంపై అయితే మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళైతే ఇక్కడ తేదీ చూసుకోవచ్చు. 9వ నెల 10వ తారీఖు 2024 వచ్చేసి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇలా 18వ విడత ఏదైతే 2000 మనీ పొందడానికి ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో ఆ తర్వాత విడతలో కూడా మనీ పొందడానికి రైతులు ఈ 4 కండిషన్లు అయితే పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా వచ్చేసి కండిషన్లు పూర్తి చేసుకుంటేనే మనకు కొత్తగా అప్డేట్ వచ్చిన ప్రకారం చూసుకున్నట్టయితే ఎవరైతే దేశంలో వచ్చేసి చాలామంది రైతులు అయితే లబ్ధిదారులు అయితే పొందట్లేదు. ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో దీన్ని అయితే కొంచెం అయితే మనకైతే 4 కండిషన్లతో వచ్చేసి రూపొందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. 18వ విడత అక్టోబర్ చివరి వారంలో వచ్చేసి అయితే విడుదల కానుంది. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అనుకోవచ్చు. ప్రభుత్వం నుంచి అయితే మనకైతే 4 కండిషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏం కండిషన్స్ అనేది చూసుకున్నట్టయితే మనకు లేదా మీ బ్యాంక్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ ఏదైతే ఇప్పుడు ఏదైతే లింక్ చేసుకున్న పిఎం కిసాన్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఒకవేళ మార్పు చేసినట్టయితే మీరైతే మరోసారి వచ్చేసి కూడా అప్డేట్స్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చేసి ఎవరైతే గల అప్డేట్ చేసుకున్నారో మీకే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా అప్డేట్ చేసుకోలేదో ఈ కేవైసీ ఇంకా పూర్తి చేసుకునే రైతులు కూడా ఉండడం జరిగింది. కాబట్టి మీరు త్వరగా వెళ్ళైతే మీ ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. త్వరగా వెళ్ళి ఏదైతే ఇప్పుడు ఈ కేవైసీ అలాగే వచ్చేసి మీ మొబైల్ నెంబర్కి లింక్ లేనప్పుడు కూడా మీరైతే అర్హులు అయితే కాదు. 4వ కండిషన్ చూస్తే రైతుల మొబైల్ నెంబర్ మార్చుకుంటే వెంటనే అప్డేట్ చేయాల్సి. ఇందుకోసం అధికారికి పిఎం కిసాన్ వెబ్సైట్ ఇలా వెళ్ళైతే మీ దగ్గరలో ఉన్న ఈ సేవ కానివ్వచ్చు లేకపోతే ఇతర ఏదైతే ఉందో సందర్శించి అయితే మీరైతే త్వరగా వెళ్ళైతే మీ ఏదైతే నెంబర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే అంటే మీ దగ్గర అందుబాటులో లేకపోతే మీరు ఏదైతే నెంబర్ యూస్ చేస్తున్నారో దాంతోనైతే మీరైతే మీ కేవైసీ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ అయితే తప్పనిసరి. ఈ కేవైసీ చేసుకున్న రైతులకే ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే అయితే అర్హులు అన్నమాట. 2000 రూపాయలు పొందడానికి అయితే వీళ్ళే అర్హులు అని అయితే ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మీకు ఏదైతే ఉందో ఏదైతే మీకు ఈ కేవైసీ చేసుకొని ఇంకా ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలో ఉన్న ఆధార్ కార్డు లేకపోతే మీ సేవా సెంటర్లలోనైతే సందర్శించి ఖచ్చితంగానైతే మీ ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతులైతే తప్పకుండానైతే ఈ ఏదైతే అవకాశం ఉందో అందరైతే ఉపయోగించుకోవాల్సింది అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇక 3వ కండిషన్స్ పై చూసుకున్నట్టయితే మనకు రైతులు ఏదైతే ఇప్పుడు ఎవరైతే గల రైతులు వచ్చేసి దేశం వ్యాప్తంగా వచ్చేసి పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే తగ్గుముఖం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం కూడా చెప్పింది. ఏమని చెప్పింది అన్నట్టయితే మనకు 60% పైగానైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే దేశంలోనైతే బాగా మంది అయితే తగ్గుముఖం అయితే రావడం జరిగింది. కాబట్టి మనకు ఈ 4 కండిషన్లు ఎవరైతే పూర్తి చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే పూర్తి చేసుకోండి. అక్టోబర్ 2వ వారంలో కానివ్వచ్చు లేకపోతే మొదటి వారంలో కానివ్వచ్చు మీరుకైతే మీ ఖాతాలో వచ్చేసి 2000 రూపాయలు అయితే ఏదైతే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో జాబితా లిస్టులను అయితే మీరు అందరైతే చేరుకుంటారు. కాబట్టి మనకు ముందు కూడా పిఎం కిసాన్ ఏదైతే ఉందో మనకు ప్రభుత్వం నుంచి అయితే మనకి ఇంకా కాస్తనైతే రైతులకైతే ఆదర్శంగా వచ్చేసి పెంపు చేయడం జరుగుతుంది ముందు వచ్చేసి. కాబట్టి ఈ పథకం అయితే అందరికైతే ఖచ్చితంగానైతే యూజ్ అవుతుంది. అలాగే రైతులకైతే ముఖ్యంగా ఈ పథకం ఏదైతే ఉందో రైతుల కోసమే రూపుతుంది. కాబట్టి మనకు తెలంగాణ వచ్చేసి అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ ఏదైతే ఉందో 2 రాష్ట్రాలకు సంబంధించి అన్నీ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 3వ కండిషన్ చూస్తే రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇది కూడా ఆల్రెడీ చేసి ఉంటారు. అంటే ఇందులో పేరు పురుషుడు స్త్రీ పుట్టిన తేదీ లేకపోతే మీ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ భూమి వివరాలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏమైనా తేడా ఉంటే సరి చేసుకొని ప్రూఫ్ కోసం సంబంధిత పత్రాలను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగానైతే ఈ ఏదైతే అవకాశం ఉందో అందరైతే యూజ్ చేసుకోండి. ఎవరు కూడా పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకం అందజేయాలన్నది అయితే నరేంద్ర మోడీ గారు అయితే లక్ష్యం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మనకైతే ప్రెస్ ద్వారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే
దేశంలో వచ్చేసి రైతులు ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో పిఎం కిసాన్ లబ్ధిదారులు వచ్చేసి చాలా తక్కువ లబ్ధిదారులు అయితే పొందుతున్నారు. కాబట్టి ఈ పథకం ఏదైతే పిఎం కిసాన్ ఉన్నదో ఖచ్చితంగా అందరికైతే షేర్ అందరికైతే ఉపయోగపడేలా రూపుదిద్దడం అయితే జరుగుతుంది. ముందు దీన్ని 2,000 రూపాయలు కాస్త 4,000 రూపాయలకు కూడా పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. 18, 20 విడత ఏవైతే ఉందో ఈ సమయంలో వచ్చేసి రైతులకైతే ఎంతో ఆదర్శంగానైతే నిలుస్తుంది. అయితే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. 18వ విడతకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు ఉత్తేజకమైన వార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన యొక్క ముఖ్యమైనది వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతు ఇస్తూనే ఉంది. ఈ పథకం రైతులకు వారి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటి వరకు 17 విడతలు లబ్ధిదారులకు అందాయి. 18వ విడతపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. త్వరలో 18వ విడత రుణమాఫీ జరుగుతుందని అయితే నివేదికలు సూచించాయి. అంటే ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసి మనకు 18వ విడత 17వ విడత చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 20,000 కోట్లతోనైతే 17వ విడతనైతే నిర్వహించడం జరిగింది. ఈసారి అయితే అతి భారీగానైతే మనకైతే బడ్జెట్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు కూడా మనకి ఏదైతే ఇప్పుడు పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేయడమే ప్రభుత్వం లక్ష్యం. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే లక్ష్యం అయితే నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగానైతే మీరు ఇంకా నేను ఏవైతే ఇప్పుడు ఈ 4 కండిషన్ చెప్పానో ఏదైతే మీ పుట్టిన తేదీ ఏమైనా తప్పు ఉంటే మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి మనకి ఈకేవైసీ అలాగే ఆధార్ కార్డు ఏమైనా అప్డేట్ ఏమైనా మిస్టేక్ అయినా కూడా మీరు త్వరగా వెళ్ళైతే ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసినట్టయితే మీ దగ్గర ఉన్న ఏదైతే మొబైల్ నెంబర్ ఉన్నదో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగానైతే ఈ ఏదైతే వార్తనైతే అందరైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వం ఏమని చెప్తుందంటే 18వ విడత 20 అక్టోబర్ ఆగస్టు ఏదైతే ఉందో 20 అక్టోబర్ ఆగస్టునైతే మనకైతే ఖచ్చితంగానైతే ఈకేవైసీ అయితే అందరైతే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు తర్వాత మనకి ఏదైతే ఆగస్టునైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏదైతే సెప్టెంబర్లోనైతే ఆల్రెడీ అయితే రావడం జరిగింది. అక్టోబర్ మళ్ళీ వచ్చే నెలలో వచ్చేసి మనకి ఏదైతే పిఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి రైతుల ఖాతాలో నిధులు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే అందరైతే యూజ్ చేసుకోండి. ఎవరు కూడా మీరైతే నష్టపోవద్దు అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండానైతే ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే మీ రైతు సోదరులందరికీ అయితే షేర్ చేయండి. ఎందుకంటే అందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి యూజ్ అయ్యే టాపిక్స్ కాబట్టి ఖచ్చితంగానైతే ఈ ఏదైతే ఉందో అందరూ అయితే రైతులు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగానైతే షేర్ చేయండి. మరి ఇది సంగతి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండానైతే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరింత బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.